ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, అదిగో పిన్ని పిలుస్తుంది, వినిపిస్తుందా నీకు? నీతో మాట్లాడాలని వచ్చాను. అక్కర్లేదు. ఏం మాట్లాడతావ్? వెళ్ళిపో ఇక్కడి నుంచి. తెలుసమ్మా, నా మీద నీకింకా కోపం. మాట్లాడద్దని చెప్పుదరని దాన్ని. తప్పు నాదే అమ్మా, చెప్పకుండా పెళ్లి చేసుకోవటం. మమ్మల్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకుని పారిపోయావు. అవును, వెళ్ళిపోయాను. నా తప్పే. ఐఎమ్ సారీ. ఎందుకింత పట్టుదల? నా మీద ఇంత పంతమా? నేను నీ కూతుర్ని. ఏంటి పిన్ని, మీ లవ్ స్టోరీ వెళ్ళిపోవడం, పారిపోవడం, చేజింగ్లు కూడా ఉన్నాయా? అమ్మమ్మ ఎప్పుడూ చెప్పనేలేదు. జస్ట్ ఇమాజిన్, మీరు మీ ఆయన చెయ్యి చెయ్యి పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటే హౌ ఫన్నీ కదా. ఫన్నీ కాదు, ఉత్కంఠభరితమైన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇప్పుడైతే పాన్ ఇండియా లెవెల్లో లవ్ స్టోరీ అవుతుంది. మీ లవ్ స్టోరీ రైట్స్ నాకు ఇవ్వండి పిన్ని, డబ్బు కూడా బాగా వస్తుంది. వీడికైతే ఎప్పుడు డబ్బులు దొరుకుతాయా కొట్టేద్దామా అనే వీడి ఐడియాలు. నాలో క్రియేటర్ని తొక్కేస్తున్నావు కీర్తి. పిన్ని, మీ లవ్ స్టోరీని నేను ఎలివేట్ చేసి డెవలప్ చేస్తాను. ఓపెన్ చేస్తే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మీరు బాబాయ్ పరువు తీస్తూ ఉంటారు. కథ సుఖాంతం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. అమ్మమ్మ చేసి చేయలేక అలిసిపోతుంది. ఇలా మెట్ల మీద కూర్చున్న అమ్మమ్మని కలవడానికి మీరు వస్తారు. అప్పుడు అమ్మమ్మ రియాక్షన్ ఏంటి? అప్పుడు స్టార్ట్ అవుతుంది సీక్వెల్ పార్ట్ 2. చాలు చాలు. నేనంటేనే మీ అందరికీ నవ్వులాట అయిపోయింది. నా బాధ మీకు సినిమా స్టోరీలా అనిపిస్తుందా? మాటలు ఎక్కువయ్యాయి. నాతో అది మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకిష్టం లేదు. ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు. అమ్మా ప్లీజ్ అమ్మా, నాతో మాట్లాడు. సరే, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఆగమ్మా, నేను జీవితంలో ఓడిపోయి వచ్చాను. మళ్ళీ నన్ను అవమానిస్తున్నావు. నువ్వు అసలు తల్లివేనా? నేను నీకమ్మని కాదు, నువ్వు నా కూతురువే కాదు. సరే అయితే నేనే వెళ్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. పిన్ని, చూసావే దాని పొగరు? కోపంగా తిట్టుకుంటూ వెళ్తుంది. కాలికి ఏదైనా తగిలి కింద పడితే మళ్ళీ నేనే చూసుకోవాలి. నెమ్మదిగా చూసుకుని వెళ్ళమని చెప్పవే. నాకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. బాధలో ఉన్నప్పుడు మీ దగ్గరికి కాక ఇంకెక్కడికి పోవాలి? నేనేమైనా సంతోషంగా ఉన్నానా? ఆ రోజు ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయి నా మనసు గాయపరిచావు. చెప్తాను. ఇప్పుడు ఓడిపోయి వచ్చానని చెప్పి మళ్ళీ నా మనసును బాధ పెడుతున్నావు. రా కూర్చో, కూర్చో. దేవిక, చూడు, నన్ను చూడవే. నేను నిన్ను ఎంత గారాబంగా పెంచానో తెలుసా? మీ నాన్న చనిపోయిన టైంలో నువ్వు 7th క్లాసే. మీ అక్క ధరణి పెళ్లి తర్వాత ఇక్కడికి వచ్చావు. అల్లుడి జీతం బ్రతకడానికే సరిపోదు. బ్రతకడానికి 12 గంటలు అందరింట్లో వంట చేసేదాన్ని. ఆయన డబ్బులు అంతంత మాత్రమే. ఇంకోవైపు అల్లుణ్ణి చూస్తుంటే పోర్చరి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంటి భారం అంతా నా మీద పడింది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఇంకోవైపు నువ్వు ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అని వెళ్ళిపోయావు. ధరణి భర్త జాబ్ పోగొట్టుకుని అవమానంతో ఉన్న నాకు నీకు మంచి జాబ్ వచ్చిందని తల ఎత్తుకున్నాను.
నా బిడ్డ ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యిందని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్దామనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నీకు నచ్చిన వాడితో నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. ఏడోకు. నీ ట్రైనింగ్ అయిపోయి వస్తావు. అప్పుడు నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలి. అంతలో ధరణి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. కొన్నాళ్ళు నీ దగ్గర, ఇంకొన్ని రోజులు వాళ్ళ దగ్గర నా బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళని చూసుకుంటూ జీవితం అంతా హాయిగా బ్రతకాలని ఎన్నో కలలు కన్నానే. కానీ నువ్వు మన జాతి కాని వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నా మనసుని ముక్కలు ముక్కలు చేశావు. తెలిసిన వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాను. ఎంత అవమానమో. చాలా కుంగిపోయాను. సారీ అమ్మా. ఏం సారీనే? ఆ బాధని దిగమింగుకుని అవమానాలకు చెవులు మూసుకుని మళ్ళీ ఆవకాయ మాగాయ అంటూ ఈ ఇంటింటికి తిరిగి పచ్చళ్ళు పెట్టడం, వంటలు చేయడం తప్పలేదు. వయసులో ఉన్నప్పుడు తెలియలేదు. ఇప్పుడు వయసు మీద పడుతున్న కొద్దీ అలసట వస్తుంది. పండగొస్తే పిండి వంటలు చేస్తూ, చావులు తద్దినాలు వస్తే వడలకు రుబ్బుతూ, 2 పూటల అన్నం కోసం రోజంతా గొడ్డు చాకిరీ చేసేదాన్ని. చాలమ్మా, సారీ అని చెప్పాను కదా. రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు. బాధ. ఇంకోవైపు ఒళ్ళంతా నొప్పులు. తల నుంచి పాదాల దాకా నిలబడి పని చేసి చేసి మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు. ఎలా ఉంటుందో తెలుసా? చేతులు కూడా పైకెత్తలేకపోయేదాన్ని. నూనెతో చేసిన వంట వల్ల ఒళ్ళంతా నూనె వాసన. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పడుతుంది. అప్పుడు కలలో నువ్వు అమ్మా అని పిలుస్తావు. ఏమ్మా, ఎలా ఉన్నావని అడిగేలోపు తెల్లారిపోతుంది. సర్లే, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను. ఏం బాగున్నావో ఏమో, చూస్తే తెలుస్తుంది. ముఖమంతా పీక్కుపోయింది. అల్లుడు బాగా కష్టపెడతాడా? మరి నువ్వు ఒక్కదానివే వచ్చావెందుకు? అబ్బాయి కూడా ట్రాన్స్ఫర్ తీసుకుని వస్తాడా? మరి వదిలేసొచ్చావా? అదేదో సరిగ్గా చెప్పవే. కష్టపెట్టట్లేదంటావు, వదిలేసి రాలేదు అంటావు, ఒంటరిగా వచ్చావు, అబ్బాయి రాడు అని అంటావు. ఏం జరిగిందమ్మా? ఏమో అమ్మా, కొన్ని విషయాల్లో మా ఇద్దరికి సరిపోవడం లేదు. అంటే? అమ్మా ప్లీజ్, ఇప్పుడు ఆ విషయం వద్దు. ఇంకో రోజు చెప్తాను. నాకు బాగా ఆకలిగా ఉంది. ఎందుకు టిఫిన్ తినలేదా? లేదమ్మా, తినలేదు. 11 అవుతుంది. ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్నావా? అలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏదో పయనం అక్కడేం చేస్తున్నారు? ఇట్రండి. వస్తున్నామమ్మా. ఏదో పయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం. ఏదో పయనం ఏదో తీరం నిరంతరం. ఆ ప్రసాదం ఇలా ఇవ్వండి. ఏదో పయనం ఏదో ఇదిగో. గమ్యం ఇదేగా జీవితం. ఆటుపాటు తప్పవులే, అలజడి మనసు ఒప్పదులే, అయినా పరుగులు ఆగవులే, ఏదో తీరం చేరునులే.
కడలి బతుకు సుడులు తరచు పడవ ప్రయాణం కడవరకు కడలి బతుకు సుడులు ఇలాగే తినిపిస్తూ ఉండేది. ప్రయాణం కడవరకు ఇవే ఇవే జీవన తరంగాలు. ఎక్కడుంటున్నావు? క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడే ఉంటున్నాను. మరి భోజనం నేనే చేసుకుంటున్నాను. నీకేం వస్తుందే వంట చేయడం? పుస్తకాల పురుగువి, ఒక్క పని కూడా నేర్చుకోలేదు. మంచి వంట మనిషిని పెట్టుకో పిన్ని. దీన్నే పెట్టుకో పిన్ని. ఎలాగో కాలేజ్లో పార్ట్ టైం, రోజుకి 3 గంటలే. ఇంకో పార్ట్ టైం వంట చేస్తుంది. నాకంటే వంటలో ఎక్స్పర్ట్ వీడే పిన్ని. ప్రతిరోజు వదినకి చేసి పెట్టి మిగిలిన వంట ఆఫీస్కి తీసుకెళ్తాడు. చాలమ్మా. అమ్మా వెళ్దామా? నేను దేవికాతో వెళ్ళి ఇల్లు సర్దేసొస్తాను. నువ్వు కీర్తి ఇంటికెళ్ళండి. నేనింటికెళ్ళేం చేయాలి? కారులో వచ్చావా? పద, నేను కూడా నీతో పాటు వస్తాను. ఒకసారి పంతులు గారికి చెప్పి ప్రత్యేక పూజలు చేయమని చెప్పాలి. అవునవును, స్వామితో పూజ చేయించి ధూపం వేయించి మూల మూలల్లో దాక్కున్న దుష్ట శక్తులన్నీ పారిపోవాలి. నీకన్నా దుష్టగ్రహాలు ఏముంటాయే? ఏయ్, రేయ్, ఏం మాటలు రావి? చాలి కాపు. పిన్ని, అమ్మమ్మ తాతయ్యది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది తెలుసా? తాతయ్య తలపైన పాగా చుట్టుకుని కళ్ళు పెద్దవి చేసి ఊపిరి బిగించుకుని నిల్చొనుంటారు. అమ్మమ్మ తలదించుకొని చీరను పూర్తిగా ఒళ్ళంతా కప్పుకొని, అమ్మమ్మ ఫేస్ కంటే అమ్మమ్మ చీరే ఎక్కువ కనబడుతుంది. ఆ కాలంలో అలా ఉండేది. ఇప్పుడు మొహం చూస్తేనే వెళ్లి వాలిపోతున్నారు. అంత ప్రేమ. కొద్దిగా గొడవ వస్తే ఏడుస్తూ కూర్చుంటారు. గుడిలో అమ్మ ఒడిలో ఉన్న ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. మరింతకాలం నా దగ్గరికి ఎందుకు రాలేదు? భయం వేసిందమ్మా. నువ్వు అలా భయపడకూడదు పిన్ని. నువ్వు అసిస్టెంట్ కమిషనర్వి, జిల్లాకే బాస్వి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. నా కూతురు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నా ఒళ్ళో చేరితే పసిపిల్లే. ఎందుకు భయం? నీకు నేనున్నాను కదా. పిన్ని, కళ్ళు తుడుచుకో. అమ్మమ్మ, నువ్వు కూడా. మనందరం ఫోటో దిగుదాం. అని ఫోటో తీరా. అందరి చూడండి. రే, ఏమైంది? నేనన్నది సెల్ఫీ కాదు, మరి ఫోటో. ఇంట్లో ఉన్న నారీమణులు, సేమ్ ఫ్యామిలీ, 3 తరాల మహిళలు దర్జాగా కూర్చొని ఫోటో దిగుతాం. నువ్వు వెళ్ళి ఫోటో తీరా. స్మైల్. మేడం, మీరు చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారు. నోనో, కొద్దిగా స్పీడ్ గా డ్రైవ్ చేశానంతే. రెండు ఒకటే కదా మేడం? హ్యాండిల్ చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా నడిపితే అది ర్యాష్ డ్రైవింగ్. అదే హ్యాండిల్ చేయగలిగేంత ఫాస్ట్ గా వెళ్తే స్పీడ్ డ్రైవింగ్. మీరు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపించింది, కానీ నేను పక్కన కూర్చున్నాను కాబట్టి నాకు అలా అనిపించింది మేడం. ఎనీవే, అయితే నాది ర్యాష్ డ్రైవింగ్ అంటాం. ఓకే, మీ విజన్ మీది. అది కూడా మంచిదే. అంత ఈజీగా కన్విన్స్ కాకపోవడం కూడా గుడ్ క్వాలిటీ. అబే, అలా ఏం లేదు మేడం. అవును, మీరేదో మాట్లాడాలన్నారు. ఆఫీస్లో ఫోన్లో మాట్లాడితే కనిపించని 3వ చెవికి కూడా వినిపించొచ్చు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. హైలీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ సత్యం. చెప్పండి మేడం. పెళ్ళయిందా మీకు? అయ్యింది మేడం. పిల్లలెంతమంది? నా భార్యకి 7వ నెల. అమ్మా నాన్న ఎక్కడుంటారు? లేరు మేడం. నన్ను నానమ్మ పెంచింది. తను ఊర్లో ఉంటుంది. మరి ఇల్లు? రెంటింట్లో ఉంటున్నాను.
రెంట్ 8,000. ఇంకా ఓన్ హౌస్ లేదా మీకు? ఎందుకు కట్టుకోలేదు? నాకొచ్చే జీతంతో సొంత ఇల్లు అంటే చాలా కష్టం మేడం. డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉన్నావు, ఓన్ హౌస్ కట్టేలా ఏ ఛాన్స్ రాలేదా నీకు? ఛాన్స్ తీసుకోలేదు మేడం, తీసుకోను కూడా. అవసరం రాలేదా నీకు? అవసరాల కోసం అడ్డదారులు తొక్కలేను మేడం. నా ఆదాయానికి మించి ఆశపడేంత దురాశ కూడా నాకు లేదు. దురాశ ఎలా అవుతుంది? చిన్న సైట్, అందులో ఓన్ హౌస్, తప్పేం కాదు. నీకొచ్చే దానికంటే ఎక్కువ ఆశపడితే అది దురాశ. కానీ నీది మంచి పోస్ట్, ఇంటి బాధ్యతలు లేవు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని నీకెవరు చెప్పలేదా? మన చేతికి దీపం ఇచ్చింది చీకట్లో మూలుగుతున్న డబ్బుని వెలుగులోకి తీసుకురావాలని. నా అవసరాల వెంట పరిగెడితే డ్యూటీ చేయలేను మేడం. డబ్బు కోసం నేను తప్పు చేయలేను. అందుకే ఆ ఊబిలో చిక్కుకోకుండా నేను డ్యూటీ చేస్తున్నాను మేడం. సో డ్యూటీకి డెడికేట్ అయిపోయానంటావు, వెరీ గుడ్. కానీ సొసైటీలో చాలా మంది స్పీడ్గా డబ్బు సంపాదిస్తున్నారు, అది తప్పు కాదంటావా సత్యం? తప్పెలా అవుతుంది మేడం? వాళ్ళకున్న ఇన్కమ్ సోర్స్తో వాళ్ళలా స్పీడ్గా డబ్బు సంపాదిస్తుండొచ్చు. కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇన్కమ్ సోర్స్ ఉంటాయి కదా. అది దారి తప్పిన వాళ్ళ దారి, నీతి తప్పిన వాళ్ళ నీడ్. అలాంటి నీడ్తో నాకు అవసరం లేదు మేడం. అసలు ఎందుకు ఇక్కడికి పిలిపించారో అది చెప్పండి మేడం. నీలో ఉన్న ఈ ఆనెస్టీయే డిపార్ట్మెంట్కి ఇప్పుడు చాలా అవసరం, అందుకే ఇక్కడికి రమ్మన్నాను సత్యం. డబ్బున్న వారికి సొసైటీలో హెల్ప్ చేసేవాళ్లు చాలా మంది ఉంటారు, మన డిపార్ట్మెంట్లో మరీ ఎక్కువ. ఇక నీలకంఠం లాంటి పరపతి ఉన్న వాళ్ల కోసం పని చేసేవాళ్లు ఇంకా ఎక్కువ ఉంటారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కోసం పనిచేసేది కొంతమందే, మీలా నాలా. సో అందుకే ఇక్కడికి రమ్మన్నాను. మనం టార్గెట్ చేయబోయేది సొసైటీలో బిగ్ షాట్గా పేరున్న నీలకంఠాన్ని, అతని అక్రమ సంపాదనని. సో మీరు టేకప్ చేయబోయే ఫస్ట్ కేసే చాలా టిపికల్ కేసు మేడం. నీలకంఠం బాగా డబ్బు, పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తే. పవర్లో ఉన్న పొలిటీషియన్స్తో అతనికి మంచి ర్యాపా ఉంది మేడం. రౌడీలను పెంచి పోషిస్తున్నాడు. అతడంటే జనం భయపడతారు. వాళ్ళ ఇంటిని సెర్చ్ చేయబోతున్నామని తెలిస్తే చాలు అతడి మనుషుల నుండి పొంచి ఉండే అన్ని రకాల థ్రెటనింగ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని ఫేస్ చేసే గట్స్ నాకు ఉన్నాయి కాబట్టే ఫస్ట్ కేసుగా నీలకంఠాన్ని టార్గెట్ చేయబోతున్నాను. అటువంటి ధనమున్న రాబందు రెక్కలు విరిస్తేనే మిగతా చిన్న చిన్న గద్దలు వాళ్ళు దాచుకున్న అక్రమ సంపాదనకి ట్యాక్స్ పే చేయటానికి క్యూలో నిలబడతారు సత్యం. సో నీలకంఠాన్ని గట్టిగా వణికిస్తేనే అది సాధ్యం. ఎస్ మేడం, మీరు అన్నది కరెక్ట్. మొదటి కేసే పెద్దదైతే ఆ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. మీరు రైట్ చేస్తానంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ మేడం. మీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏం ఎంక్వైరీ చేయాలో ఆర్డర్ ఇవ్వండి మేడం. ఇది మనం సీక్రెట్గా చేస్తున్న ఆపరేషన్. సో మీకు తెలుసు ఇలాంటి ఆపరేషన్ ఎలా డీల్ చేయాలో. ఫస్ట్ అతని ఫ్యామిలీ ట్రీ తయారు చేయాలి. దగ్గర చుట్టాల నుంచి దూరపు బంధువుల వరకు అందరి లిస్టు రెడీ చేయండి. బయట నుంచి అతని బినామీలు ఎవరు, అతని ఫినాన్షియల్ అడ్వైజర్ ఎవరు, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడుంటారో ఒక ఫైల్ రెడీ చేయండి. వాళ్ళ యాక్టివిటీస్, బిజినెస్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయండి. ఆఖరికి ఇంటి పనివాడు, డ్రైవర్ డీటెయిల్స్ కూడా వదలొద్దు. వారి అడ్రస్లతో సహా ప్రతిదీ పిన్ పాయింటెడ్గా డేటా కావాలి. ఇది కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది? చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి కాబట్టి మినిమం ఒక 4 నెలలు టైం పడుతుంది మేడం. 2 నెలల తర్వాత మీరు బిజీగా ఉంటారు. అప్పటికి మీరు మీ పాపతో ఆడుకుంటూ, మీ ఆవిడని చూసుకుంటూ పెటర్నిటీ లీవ్లో ఉంటారు కదా. సో 2 నెలల్లో కేసు క్లోజ్ చేద్దాం. షూర్ మేడం. కానీ ఆ నీలకంఠం కేసు టేకప్ చేయాలని మీరింత సీరియస్గా ఉన్నప్పుడు ప్రభాకర్ దగ్గర ఈ కేసు గురించి మాట్లాడకుండా ఉండాల్సింది మేడం. ఆయన నీలకంఠానికి బాగా క్లోజ్. కావాలని అలా చెప్పాను. సెన్సిటివ్ కేసులు డీల్ చేయాలని లేదు అని ప్రభాకర్కి చెప్తేనే కదా ఏదో చిన్న చిన్న కేసులతో మేడం టైంపాస్ చేస్తారు, నీలకంఠం లాంటి వాళ్లతో హెడ్డేక్ పెట్టుకునే ఛాన్స్ ఉండదనే నిర్ణయానికి వచ్చేది. కానీ ఈయన వెళ్ళి నీలకంఠానికి ఊదేసి ఉంటాడు కదా మేడం. యాజ్ ఇట్ ఈజ్ ఊదేసుంటాడు. మరి నీలకంఠం నమ్ముతాడంటారా? తెలివైన వాడైతే నమ్మడు. మరి మనం ఏం చేస్తామో, ఏం చెయ్యబోతామో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయకూడదు.
కానీ నీలకంఠం ఎక్స్పెక్ట్ చేస్తాడు రైట్ తనపై జరగబోతుంది అని. పెద్ద తిమింగలాలను వదిలేస్తానని ప్రభాకర్ చెప్పగానే డౌట్ పడతాడు. తన ఆస్తులపై ఎంక్వైరీ తప్పదని గెస్ చేసుంటాడు. రోజురోజుకి అతి జాగ్రత్తతో అతడిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఎప్పుడు రైట్ చేస్తామో తెలీదు. సో తనకి నిద్ర పట్టదు. మనిషి బుర్ర కూడా సరిగ్గా పనిచేయదు. జీవోత్సవంలా అయిపోతాడు. ఆ టైంలో నీలకంఠాన్ని వెరీ సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకలా చూస్తున్నా? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీదింత క్రిమినల్ మైండ్ అని నేను అస్సలు అనుకోలేదు మేడం. ఇది క్రిమినల్ మైండ్ కాదు, డ్యూటీ పట్ల ఉన్న డిటర్మినేషన్. ఒక రకంగా చెప్పాలంటే డెడికేషన్. అడ్డదిడ్డంగా సంపాదించిన వాళ్ళ బ్లాక్ మనీ బయటికి లాగాలంటే వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యే ప్లానింగ్తోనే అప్రోచ్ అవ్వాలి కదా. మేడం, డబ్బున్న వాళ్ళంటే మీకు అంత ద్వేషమా మేడం? సివిల్ సర్వెంట్స్కి రాగద్వేషాలుంటాయా? సక్రమంగా సంపాదించిన వాళ్ళని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందే. అక్రమంగా సంపాదించిన వాళ్లపై రైట్ చేయాల్సిందే. వీళ్ల దగ్గర ములుగుతున్న బ్లాక్ మనీ ఎన్నెన్ని అదుపు తప్పిన పనులు చేయిస్తుందో తెలుసా? అది కామన్ పీపుల్ పీస్ ఆఫ్ మైండ్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా? బంగారం ఏవైనా నిత్యావసరమా? మరి దాని ధర రోజురోజుకి ఎందుకంత పెరుగుతుంది? ఈ మధ్యలో నువ్వు కనీసం 1 తులం బంగారం కొని మీ ఆవిడకు నగ ఏమైనా చేయించావా? లేదు మేడం. నువ్వే కాదు, ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కొనుండదు. ఎందుకంటే బంగారం ధర ఆకాశంలో ఉంది. మరి ఎవరూ కొనకపోతే ఎంతో కొంత ధర దిగి రావాలి కదా. ఎందుకు రావటం లేదు? ఎందుకంటే డబ్బుతో ముక్కి ములుగుతున్న వాళ్ళు ఆ డబ్బుతో బంగారం కొని బీరువాల్లో దాచిపెట్టుకుంటున్నారు. మరి మనింట్లో ఆడపిల్ల పుడితే తులం బంగారం కూడా కొనలేకపోతున్నావెందుకు? మీ ఆయన వచ్చేంత వరకు ఉంటాను. ఆయన వస్తే నేను ఉండలేను. ఆయన రారమ్మా. విడాకులు తీసుకున్నావా? లేదు, మరి నిన్ను వదిలేశాడా? నేనే వదిలేసొచ్చాను. మరి ఎందుకే వదిలేసొచ్చావు? ఆయన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే.